నుంచి 25 శ్లోకం. ఆ, ఇంద్రుడు ఎంత కపట మోసగాడు, ఎంత ఆ, తన అనుకునింది సాధించడానికి ఎలాంటి అధర్మాన్ని అయినా చేయడానికి పాలు మారలేదన్నమాట. సో అతను ఏమేం చేశాడు, ఏమి అధర్మం చేశాడు. మొట్టమొదటిది ఒక యజ్ఞంలో అశ్వాన్ని దొంగలించడం, అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని దొంగలించడం అనేది అది ఎవరు ఒక పిరికి అతను చేసే పని అనమాట. అలాంటిది ఇంద్రుడు చేశాడు. అండ్ చేసి తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి సన్యాసి వేషంలో సన్యాసి దుస్తులు ధరించాడు. సో ఇది మనం నిన్న ఆశ్రమం గురించి మనం డిస్కస్ చేసాము. ఎవరికేమన్నా ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పగలరా నిన్న మనం డిస్కస్ చేసిన దాంట్లో? ఒకటి పృథు మహారాజు కొడుకు మాతది, ప్రణామ్స్ మాతాజీ. పృథు మహారాజు కొడుకు విజితాశుడు అని ఒకటి ముఖ్యమైనదని చెప్పారు. తన పేరు వచ్చిందని, వాళ్ళ అబ్బాయి పేరు. అవును. అది ఆయన ఆయన విజితాశ్వుడు ఏం చేశాడు పాపం. ఇంద్రుడు సన్యాసి సన్యాసి దుస్తులు వేసుకున్న దానివల్ల అతను విడిచిపెడతాడనమాట మొట్టమొదటిసారి. ఆ, అవును సార్. రెండోసారి కూడా అంతే చేశారు మాతాజీ. అవును. కానీ అత్రముని నువ్వు అతన్ని చూసి నువ్వు మోసపోకు, అతన్ని పట్టి తీసుకురమ్మని చెప్తాడనమాట. అశ్వాన్ని తీసుకురమ్మంటాడు. సో మనం నిన్న సన్యాసాశ్రమం గురించి కూడా మనం చెప్పుకున్నాం. కలియుగంలో సన్యాసాశ్రమం అనేది, వర్ణాశ్రమంలో సన్యాసాశ్రమం ఎంతో ముఖ్యమైంది. కానీ కలియుగానికి సన్యాసాశ్రమం అనేది వర్తించదు. ఎందుకు అంటే కలియుగంలో సన్యాసం పుచ్చుకోవడము, సన్యాసిగా ఉండడము చాలా చాలా కష్టమైన పని అన్నమాట. ఎందుకు అంటే ఆ ఇంద్రుడు చేసిన పని వల్ల ఈ సన్యాసాశ్రమానికి ఉండవలసిన విలువ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఈ ఈ ఇంద్రుడు చేసిన కపట దుస్తులు, కపట వేషం వేసుకున్న వల్ల సన్యాసిలాగా అలా అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఈ మోసం చేయాలని అనుకుంటారో, ఇలాంటి దుర్బుద్ధి ఉండే వాళ్ళందరూ ఆ సన్యాసి దుస్తులు వేసుకొని ప్రజలని మోసం చేస్తారనమాట. అది ఎక్కువ కలియుగంలో ఉంటుంది. కాబట్టి సన్యాసి దుస్తులు వేసుకున్న వాళ్ళందరినీ మనము పరిత్యాగం చేసిన వాళ్ళని అనుకోలేమన్నమాట. దుస్తులు వేసుకున్న మాత్రానే వాళ్ళు సాధువులు అవ్వరు. సాధువులు అంటే మనకి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ సాధువులు అంటే వాళ్ళ యొక్క గుణాలు ఎన్నో వివరించారు. ఎప్పుడు శాంతంగాను, ప్రతి ఒక్కరికి సమానంగాను ఇలాగా ఉండాలని సాధువులు. మనకి భాగవతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది, ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. సాధు భూషణాహ. ఐ థింక్ ఇంకా 9వ స్కందం అక్కడ వస్తుంది, నాకు స్కందం గుర్తులేదు. బట్ అది చాలా అద్భుతమైన శ్లోకం. సాధువుల యొక్క ప్రభుపాద ఆఫన్ కోటెడ్ శ్లోకాస్లో ఉంటుంది శ్లోకము. సాధువు యొక్క లక్షణాలు ఏంటి అనేది. సో లక్షణాలతో పాటు ఉండే వాళ్ళని సాధువులు అంటారు. కానీ సన్యాసి దుస్తులు వేసుకున్నంత మాత్రాన వాళ్ళని సాధువులు అనరు అని మనం తెలుసుకుందాం అన్నమాట. దాని తర్వాత ప్రభుపాదుల వారి గురించి కూడా మనం కానీ చైతన్య మహాప్రభు అలాంటి నిషిద్ధమైన ఈ సన్యాసాశ్రమాన్ని కలియుగంలో అయినప్పటికీ చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ ప్రచారం కోసము, కృష్ణ భావనామృతం ప్రచారం కోసము ఆయన సన్యాసం ధరించి, దాని తర్వాత ఆ సాంప్రదాయంలో బ్రహ్మమధ్వ సాంప్రదాయంలో వచ్చేవాళ్ళు సన్యాసులు కంప్లీట్గా పోలేదు. సన్యాసాశ్రమము ఉన్నది, కానీ మనం చూసే వాళ్ళందరినీ, అంటే ఎక్కువ దుస్తులు ధరించిన వాళ్ళందరినీ సన్యాసులుగాను సాధువులుగాను అనుకోకూడదనమాట. ఎవరికైతే మోసం చేయాలి అనే బుద్ధి ఉంటుందో అలాంటి వాళ్ళు ఆ దుస్తుల్ని ధరించి ప్రజలని మోసం చేస్తారనమాట. అంటే మనం నిన్న ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఆ ప్రజలు ఎవరైతే ఈ ఇంద్రియ తృప్తి కోసం ఉండేవాళ్ళు, ఇంద్రియ త్యాగం చేయలేని వాళ్ళు ఇలాంటి సన్యాసుల ద్వారా మోసపోతుంటారు.
ఇవి చేస్తే ఇవి ఇస్తాము అనే వాళ్ళకి చాలా, అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టపడతారనమాట. అంతేగాని భగవంతుని గురించి చెప్పి వాళ్ళ వాళ్ళ భగవంతునికి సేవ చేయాలి, ఇంద్రియ తృప్తిని వదిలేయాలి ఇలాగ చెప్పిన వాళ్ళకి వాళ్ళంటే నచ్చదనమాట. ఎందుకంటే అవన్నీ వాళ్ళు చేయలేరు కాబట్టి. అందుకని ఎక్కువ శాతము కలియుగంలో ఇలాంటి సాధువులు, తర్వాత అలాంటి ప్రజలు ఉంటారనమాట. మోసపోయే ప్రజలు, మోసగించే సాధువులు, సన్యాసులు, మోసపోయే ప్రజలు ఉంటారు. కానీ మన అదృష్టవశాత్తు మనకి కృష్ణ భావనామృతంలో మనకున్న గురు పరంపర అంతా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆధీనంలో వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకొని సన్యాసి ఆశ్రమం యొక్క కట్టుబాట్లన్నీ నేర్చుకొని వాళ్ళు పాటించి ఇన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలకు పైగా ఈ ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తూ ఇంకా పెద్దది చేస్తూ ఎంతోమంది శిష్యుల్ని చేశారు. వీళ్ళు నిజమైన సాధువులు అనమాట. మన గురు పరంపర అనేది నిజమైన సాధువులు. ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు మనకి వేరే దాంట్లో, వేరే సంస్థల్లో కూడా కంప్లీట్గా లేరని చెప్పలేము. కానీ మనకు తెలిసిన వరకు మన గురువులు చాలా చాలా ఉత్తమమైన వాళ్ళు అన్నమాట. సో వాళ్ళ వల్లే మనకి ఇది ముందుకు నడుస్తుంది. సో అప్పుడు శిల ప్రభుపాదుల వారు మనం నిన్న చెప్పుకున్నట్టు అంత ఆయన ఎంతో ధైర్యం చేసి ఆ డెసిషన్ అప్పుడు ఆయన తీసుకొని అతి చిన్న వయసు కలిగిన వాళ్ళకంతా సన్యాసం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లారు. అది అలా ఎలా ప్రభుపాదు లాంటి వాళ్ళు మాత్రమే అది చేయగలరనమాట. మిగతా మామూలు వాళ్ళు చేయలేరు, ఆయన జగద్గురు కాబట్టి. సో అది నిన్నటి వరకు చూసాము. ఇప్పుడు 26 శృంగేరి సర్వకృష్ణ మాతాజీ, శృంగేరి పీఠాధిపతులు వాళ్ళు కూడా మంచి సన్యాసులు మాతాజీ. పీఠాధిపతులు కూడా భారతీయ తీర్థానంద స్వామి వారు వాళ్ళు కూడా. అవునవును, నేను అదే చెప్తున్నాను. మనలాగా సాంప్రదాయం ఉన్నవాళ్ళు తప్పకుండా పాటిస్తారు అవన్నీ అనమాట. ఇంకా ఎక్కువగా కూడా పాటిస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రచారంలో లేరు కదా, మన గురువులు ప్రచారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఏంటి మన ముఖ్య ఉద్దేశం అంటే ప్రచారం చేయాలి అనే ఉద్దేశం వల్ల కొన్నిసార్లు మనకు చూస్తే మన సన్యాసులు కానీ గురువులు సాధువులు కానీ ఎలాంటివైనా పాపం వాళ్ళు స్వీకరిస్తారు. గృహస్థుల దగ్గరైనా కూడా వాళ్ళు భోజనము స్వీకరిస్తారు, ప్రసాదం. కానీ కొన్ని సాంప్రదాయాల్లో రూల్స్ పాటించే వాళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి మిగతా వాళ్ళని అంటే ప్రచారం చేయాలి అనేది అంటే కూడా రూల్స్ పాటించాలనే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటారనమాట. చాలా చాలా అంటే లేడీస్ వండితే కూడా తినరనమాట, అలా ఉంటారు. కానీ అంటారు కదా నడిచే దేవుడు అంటారు కదా మాతాజీ. చంద్రశేఖర సరస్వతి గారు 12 ఏళ్ళకే సన్యాసం తీసుకుంటారు. అతను 90 ఏళ్ళు బతుకుతాడు. నడిచే దేవుడు అంటారు కదా మాతాజీ అతన్ని. పీఠాధిపతులు చాకం కోటేశ్వర చాలా చెప్తారు దాని గురించి, చాలా బాగా చెప్తారు. యాక్చువల్గా గురువుల్ని దేవుళ్ళు అని పిలవకూడదు మాతాజీ, వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నప్పుడు, అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికి వాళ్ళు పిలవచ్చేమో. అంటే ఇప్పుడు మనకి భక్తి ఉండి మన గురువుని అలా మనం ఆ ప్రేమతోటి ఆ గౌరవంతో అలా పిలుస్తాము, కానీ అలా పిలవకూడదు అనమాట. ప్రభుపాదుల వారికి చాలా కోపం వచ్చేది. మీరు దేవుడు అంటే ఆయనకు చాలా కోపం వచ్చేది అనమాట. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు, వదిలి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు. మేము దేవుడి యొక్క భగవంతుని యొక్క సేవకులము, మేము భగవంతుని కాదు అని చెప్పి. ఓకే, అది రెస్పెక్ట్ వల్ల అలా పిలుస్తారు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, 26వ శ్లోకం. తదభిజ్ఞాయ భగవాన్ పృథు పరాక్రమః ఇంద్రాయ కుపితో భానం ఆదత్యోద్యత కార్ముకః. మాతాజీ శ్లోకం చదివి అర్థం చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ చదవండి మాతాజీ. విజ్ఞాయ భగవాన్
पृथुपराक्रमः इन्द्राय कुपितो बाणम् ఆదత్తోద్యతకార్ముకః. అట్టి అక్రమమగు సన్యాసమును ప్రవేశపెట్టినందున ఇంద్రుణ్ణి సంహరించుటకు పరాక్రమవంతుడగు పృథువు వెంటనే ధనుర్బాణములను చేపట్టెను. హరికృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకా ఆయనకి చాలా కోపం వచ్చింది పృథు మహారాజుకి. ఇప్పటికి 2 సార్లు ఆయన్ని పాపం విజితాశ్వ ఆయన వెళ్ళి 2 సార్లు 3 సార్లు ప్రయత్నించాడు. తీసుకొచ్చిన అశ్వాన్ని మళ్ళీ తీసుకెళ్తాడనమాట. సో దీంతో పృథు మహారాజుకి ఆయనకి చాలా ఆగ్రహం కలిగి ఆయన ఇంద్రుడిని ఆహ్వానించి ఇంద్రుడి మీద బాణాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడనమాట. ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు? పృథు మహారాజు చాలా భక్తుడు, చాలా ఉత్తమ భక్తుడు ఆయన. ఎందుకు ఆయన్ని చంపడానికి, ఇంద్రుడిని చంపడానికి ఆయన నిశ్చయించుకున్నాడు అంటే, ఇంద్రుడు శత్రువుగా ఆయన చూడట్లేదు, శత్రువుగా చంపాలనుకోలేదు. కానీ ఇంద్రుడు చేసిన పని వల్ల ఏం చేశాడు? అతను అశ్వాన్ని దొంగలించాడు, అది వేరే. కానీ అతను అధర్మాన్ని సృష్టించాడు, అధర్మాన్ని ప్రజల్లోకి ప్రవేశించాడు అనమాట. ఏది అధర్మము అంటే, ఏది అధర్మము? ఇంద్రుడు చేసిన పని అధర్మాన్ని, సన్యాసి వేషం వేసుకోవడం అనేది. అతను స్వర్గాధిపతి రాజు, కానీ ఆ సమయానికి అతన్ని రక్షించుకోవడానికి సన్యాసి దుస్తులు ధరిస్తాడనమాట. అంటే అది సన్యాసి ఆశ్రమం తీసుకున్నాడని కాదు, సన్యాసి దుస్తులు ఎందుకు ధరించాడంటే అతన్ని కాపాడుకోవడానికి. సో ఇదేమైంది? అధర్మమైంది. అలాంటి పని చేయకూడదు కదా. సో అందుకని పృథు మహారాజుకి ఇప్పుడు అతను చేసిన వల్ల ప్రజలు చూసి అతన్ని చూసి ఎక్కడ ప్రజలు కూడా ఇలాంటి అధర్మాల్ని పాటిస్తారో అనే భయంతో, దీంతో ఇంద్రుడిని చంపడానికి ఆయన సిద్ధమవుతాడనమాట. సో రాజు యొక్క బాధ్యత ఏంటి? ధర్మాన్ని రక్షించడము, అధర్మాన్ని భగవంతుడైతే ఎలా చేస్తాడో అలాగే రాజు అంటే రాజ ఋషి కదా, భగవంతుని స్వరూపం కదా రాజు. మరి ఆయన బాధ్యత కూడా అంతే కదా, ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని నిషేధించడం. సో అలాగా రాజు యొక్క ఇలాంటి కర్తవ్యం ఉన్నప్పుడు అప్పుడు ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. సో అది చేయడానికి పృథు మహారాజు సిద్ధమయ్యాడనమాట. సో అప్పుడు ఎవరు అంటే ఇంకా ఇంద్రుడైనా సరే ఇంకెవరైనా సరే అధర్మాన్ని చేసి ప్రజలకు చూపించిన వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఇంద్రుడిని చంపడానికి నిశ్చయించుకుంటాడనమాట. 27వ శ్లోకం. తం ఋత్విజః శక్రవధాభిసంధితం విచక్ష్య దుష్పృక్ష్యం అసహ్యరంహసం నివారయాం ఆసురహో మహామతే న యుజ్యతే త్రాణ్య వదః ప్రచోదితాత్. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ ప్రణామాలు. సంవృత్తిజక్రవధాపి సంధితం విచక్ష్య దుష్పేక్షమసహ్యరంహసం నివారయామాసురహో మహామతే న యుజ్యతే త్రాణ్యవదః ప్రచోదితాత్. పృథు మహారాజు అగ్రహోదగ్రుడై ఇంద్రుని సంహరింప సిద్ధపడుటనుగాంచిన ఋత్విక్కులు అతనితో ఇట్లు పలికిరి. ఓ మహాత్మా, ఇతనిని సంహరింపకము. ఎలైనా కేవలం యజ్ఞ పశువులనే యజ్ఞస్థలిలో సంహరింపవచ్చునని శాస్త్రము నిర్దేశించినది. థ్యాంక్ యూ మాతాజీ. సో పక్కన వాళ్ళు ఆయనకి గుర్తు చేస్తున్నారనమాట. అయ్యో పృథు మహారాజు, మీరు అతన్ని చంపకండి. యజ్ఞాల్లో ఎవరిని చంపాలి? ఇక్కడ మన యజ్ఞం జరుగుతుంది కాబట్టి యజ్ఞంలో ఎవరిని బలిస్తారంటే పశువుల్ని బలిస్తారు, కానీ మనుషుల్ని చంపకూడదు. అది శాస్త్ర విరుద్ధం. అది ఆయనకి గుర్తు చేస్తున్నారనమాట.
అప్పట్లో మనం విన్నాము. యాక్చువల్గా జంతువుల్ని చంపడం అనేది నిషేధం ఈ వేదాస్లో నిషేధించారు. కానీ ఎప్పుడు జంతువుని చంపచ్చు అనేది ఒక ఎగ్జంప్షన్ ఉందన్నమాట. యానిమల్ సాక్రిఫైస్ అనేది జంతువుని బలి ఇవ్వడం అనేది ఉంది, వేదాల్లో ఇవ్వబడి ఉంది. కానీ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆ జంతువు యొక్క శరీరము బాగా క్షీణించి ఇంకా మంచి నెక్స్ట్ వచ్చే జన్మ ఇంకా మంచిది ఇవ్వాలి అనుకొని, ఆ జంతువుకి మంచి జన్మ ఇవ్వాలి అని అనుకొని అలాంటి జంతువుని తీసుకొచ్చి ఎవరు చేత అది చంపబడుతుందంటే బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు ఎటువంటి వాళ్ళు అంటే ఎంత శుద్ధమైన వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన మంత్రాలు, వాళ్ళు ఉచ్చరించే పదాలు కానీ మంత్రాలు కానీ ఇవన్నీ ఎంతో పవర్ఫుల్గా ఉండేవన్నమాట. అప్పుడు వాళ్ళు అలా సంహరించిన జంతువుని ఆ యజ్ఞంలో అప్పుడు ఆ జంతువు యొక్క ఆత్మకు నెక్స్ట్ మంచి శరీరం కానీ లేదా మంచి మోక్షం కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి బ్రాహ్మణులు అలాంటి జంతువులని చంపేదానికి మాత్రమే వేదాల్లో అంగీకరించారనమాట, పర్మిషన్ ఇచ్చారు. కానీ మిగతా అంటే మంచి ఆరోగ్యంగా ఉన్న జంతువునో లేదా ఇలాంటి జంతువుల్ని తీసుకొచ్చి ఎలాంటి క్వాలిఫికేషన్ అంటే ఎలాంటి అర్హత లేని వాళ్ళు చంపడం అనేది అది నేరం అనమాట, అది అధర్మము, అది ఇర్రిలీజియన్ అనమాట. సో అది గుర్తు చేస్తున్నారు పృథు మహారాజ్కి. అందులోకి ఓన్లీ జంతువులే, మనుషుల్ని అస్సలు బలి ఇవ్వడం అనేది అస్సలు ఎక్కడా లేదనమాట. మనుషుల్ని ఎవరిని చంపకూడదు. రాజు ఒక్కడే, ఎవరైనా ఒక మనిషి అధర్మాన్ని పాటించినప్పుడు రాజుకొక్కటే అది ఉంటుందన్నమాట. దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు కదా, వేటకు వెళ్తారు కదా మాతాజీ, జంతువులు ఎక్కువైనప్పుడు చాలా ప్రజల మీదకి వస్తున్నప్పుడు వేటకు వెళ్తారు కదా రాజులు. ఏంటి మాతాజీ? రాజులు అడవుల్లో జంతువులు ఎక్కువై ప్రజల మీదకి వస్తున్నప్పుడు వేటకు వెళ్తారు, జంతువులను అప్పుడు చంపుతారు. మనుషులకి పనిష్మెంట్ మాతది చెప్తుంది. ఇప్పుడు ఉరి శిక్ష వేస్తారు, అలా చేస్తారు కదా, అది. ఓకే, నాకు తెలియదు మాతాజీ, సారీ. మరణదండన కదా, మరణదండన అది రాజులు ఇస్తారు నేరస్తులకు అనమాట. అది కూడా చాలా తక్కువగా ఇస్తారు, అంతేగాని ఏ మనిషి ఇంకొక మనిషిని చంపడానికి అధికారము లేదనమాట. సో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అనేది చాలా చాలా అరుదు, ఎవ్వరికి ఇవ్వరనమాట. అది ఎంత ఘోరమైన నేరస్తుడైనా కూడా ఇవ్వరనమాట, రేర్గా ఉంటుంది అలాంటిది. ఎందుకంటే అది నిషేధం, ఎవరు మనుషుల్ని చంపకూడదు. జంతువుల్ని కూడా యాక్చువల్గా చంపకూడదు, కానీ ఈ జంతువులకు మాత్రము ఈ యజ్ఞంలో ఇలాంటి ఎక్సెంప్షన్ అనేది ఇచ్చారనమాట. కానీ దురదృష్టవశాత్తు ఆ ఒక్క చిన్న ఎక్సెంప్షన్ తీసుకొని అందరూ జంతువుల్ని చంపచ్చు, జంతువుల్ని బలి ఇవ్వాలి అని వాళ్ళకి ఎలా అంటే అలా, అంటే వాళ్ళకి అలాంటి అర్హత లేకపోయినా కానీ జంతువుల్ని చంపడానికి బలి ఇవ్వడానికి ఒక అర్హత అనేది ఉండాలి. బ్రాహ్మణుడు అతను చదివే మంత్రాలు అంత పవర్ఫుల్గా ఉండాలి. అలాంటివి ఏమి లేకపోయినా కూడా ఎక్కడంటే అక్కడ జంతువుల్ని చంపడం, ఎందుకంటే మాంసాహారాన్ని స్వీకరించడం కోసం, ఈ ఇంద్రియ తృప్తి కోసం ఇలా జంతువుని చంపడం, బలి ఇవ్వడం అనేది ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట. అప్పటికీ కొంచెం మేలు, కానీ ఇప్పుడు మోడర్న్ డేస్లో ప్రభుపాదుల వారు ఎప్పుడు పదే చెప్తూ ఉంటారు స్లాటర్ హౌసెస్. ఈ స్లాటర్ హౌసెస్ అనేది చాలా ఘోరమైన ప్లేస్లు అనమాట. ఎందుకంటే అప్పుడు బలి అంటే ఒక జంతువుని తీసుకెళ్ళి మ్యాక్సిమం అంటే మించి అంటే ఏదో 10-20 చంపుతారు. కానీ ఇప్పుడు ఈ స్లాటర్ హౌసెస్ అంటారు కదా, అవి మరీ చాలా, నాకు తెలుగులో వాటిని ఏమంటారు తెలియదు, చాలా ఘోరమైంది. ఎందుకంటే మిషన్ కటింగ్, ఇంకా వేలాది జంతువుల్ని మిషన్ తోటే కట్ చేసేస్తారనమాట. ఎలాంటి వాటికి
కొంచెం దయ అనేది కూడా చూపించరు. సో ఇది ఘోరమైనది. దీనివల్ల మనకి ఏమి జరుగుతాయి, విపత్తులు జరుగుతాయని ప్రభుపాదులు వారు చెప్పారు. ఏదన్నా మనకి భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు అంటే జంతువుల యొక్క ఆ, వాళ్ళు చంపి స్లాటర్ హౌసెస్ వల్ల, ఎక్కడైతే మనం ఇంత జంతువుల్ని స్లాటర్ హౌసెస్ పంపించి ఇన్ని వేలల్లో లక్షల్లో కబేళాలు అంటారు. ఏమంటారు, కబేళ. కబేళా తబేలాలు మాతాజీ, తబేలాలు. ఓకే. పేరు కూడా భయంకరంగానే ఉంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇక్కడ చిన్న ఉంది మాతాజీ, ఒక పాయింట్ ఉంటది మాతాజీ. ఇక్కడ మీరు అన్నారు చూడండి, మెషిన్ ద్వారా కట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు మాతాజీ. వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఎట్లా ఇస్తుందంటే అవి సిక్ అని చెప్పేసి వీళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటది. ఓ, అలాంటప్పుడు ఏంటంటే దానికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాటి కాళ్ళని కట్ చేస్తారు, ఒక్కొక్కసారి వాటి కడుపులో బొడు చేసి అట్లా సర్టిఫికెట్ వచ్చే వరకు నరకం చూపిస్తారు మాతాజీ వాటికి. అయ్యయ్యో. అది ఇంకా అంటే మిషన్ కట్టింగ్ అది ఇంకా బెటర్ అనుకోవాలి మాతాజీ. అంటే అది సింపుల్, కనీసం ఒక్కసారి చనిపోతాయి. కానీ వీళ్ళు చేసేది ఎంత ఘోరంగా ఉంటుందంటే హైదరాబాద్ లో ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్తారు హిందూస్ చాలా వరకు, అంటే ఆ వాటి అరుపులు చూడలేక. అవునవును. అంత ఘోరంగా ఉంటుంది మాతాజీ. సర్టిఫికేట్ రావడానికి కూడా టైం పడుతుంది, 1 వీక్ ఒక్కోసారి పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు లారీలో తీసుకెళ్లేటప్పుడే వాటిని కాలు విరగొట్టేయడము, ఒక్కొక్కసారి ఇంకా చెప్పలేమన్నట్టు. ఘోరం అసలు. అసలు ఎలా ఆలోచించరో మనుషులు అనేది నిజంగా ఆశ్చర్యం. మీరు జంతువులు చెప్తుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. తింటున్న వాళ్ళకి కొంచెమైనా ఆలోచన రాదా, ఇలా ప్రాణిని ఎలా చంపి ఇలా ఎంత ఘోరం చేస్తున్నారు. దానికంటే ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే కుక్కల్ని పెంచుకుంటారు. ఎంత ప్రాణంగా పెంచుతారో, ఎంత అసలు మనుషుల కన్నా ఎక్కువగా పెంచుతారు. ఆ కుక్కల్లే, అది కూడా మా జంతువే కదా, మరి ఆ జంతువుని అలా చూస్తారు, మిగతా జంతువుల్ని చంపి తింటారు. ఇది ఇంకా ఘోరం. అది కూడా ఆలోచించలేరు అనమాట. అది అజ్ఞానం అనేది అలా అంత అంధకారమైనది. ఓకే, నెక్స్ట్ శ్లోక 27. అందుకని పృథు మహారాజుకి చాలా కోపం వచ్చిందనమాట. ఈ అధర్మాన్ని ఇంద్రుడు, ఆల్రెడీ ఇంద్రుడి వల్ల మనం లేడీస్ ఎస్పెషల్లీ సఫర్ అవుతున్నాం ఎవ్రీ మంత్. సో అందుకని పృథు మహారాజుకి చాలా కోపం వచ్చింది. 27వ శ్లోక కరెక్టేనా? 27, 28 చెప్పాలా? అవును మాతాజీ. 28 శ్లోక. 28 చెప్పాలి. మరుత్వంతం ఇహార్తనాశనం వయామహే త్వశ్రవసా హతత్విషం ఆయాతయామోపహవైర్ అనంతరం ప్రహస్య రాజన్ జుహ్వామతే హితం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అన్న చదవరా ప్లీజ్. హరే కృష్ణ మాతాజీ, చదవండి. చదువుతాను. వయం మరుత్వంతమిహార్ధనాశనం వయామహే త్వశ్రు వసాహతి అయాతయామోపహ వైరనంతరం ప్రసహ్య రాజన్ జుహవామతే హితం. భావము: ఓ రాజా, ఈ యజ్ఞమును ఆపుటకు యత్నించిన కారణమున ఇంద్రుని శక్తి ఇదివరకే తగ్గినది. ఇదివరకు ఎన్నడూనూ ఉపయోగించనట్టి వేద మంత్రములచే అతనిని కొంచెం పైకి జరపడం మాతాజీ, కనిపించట్లేదు. వేద మంత్రములచే అతన్ని ఇచ్చటకు రప్పించగలము. అతడు నిక్కముగా రాగలడు. అతడు నీకు శత్రువు కనుక మంత్రబలముచే అతన్ని అంతటా అగ్నిలో హోమము చేయుదుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 29 కూడా చదువుతాము, ఒక నిమిషం. 29 కూడా. ఓకే మా. ఇత్యాం విదురాశ్ర్యాద్విజోరుషా శృగస్థాన్ జుహ్వతో భీత్య స్వయంభు ప్రత్యసేదథ. ఇది 29 కూడా చదవండి. ఓకే మాతాజీ. ఇత్యా మంత్రియుక్రతుపతిం విదురాస్యతి ద్విజోరుషా
సృగ్నస్తాన్ జుహ్వుతోభ్యేత్య స్వయంభూ ప్రత్యపేదత. కొంచెం పైకి జరపడమాట. భావం: విదురా, యజ్ఞం నిర్వహించుచున్న ఋత్విక్కులు రాజునకు ఆ సలహా నొసగిన పిమ్మట మిక్కిలి రోషముతో ఇంద్రుని ఆవాహన చేసిరి. పిమ్మట అతన్ని అగ్నిలో హోమము చేయనంతలో అచ్చట బ్రహ్మ ప్రత్యక్షమై వారిని నివారించెను. హరే కృష్ణ మాధవి. థ్యాంక్ యూ. కృష్ణమాతజీ. సో ఈ పక్కనున్న మునులందరూ పృథు మహారాజుకి ఎక్కడ పాపం అంటుకుంటుందో ఈ ఇంద్రుడు చేసిన పాపాన్ని అతను పృథు మహారాజు అతన్ని శిక్షించాలనుకుంటున్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన అశ్వమేధం యజ్ఞం స్వయంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అది తగలకుండా మీరు ఎందుకు అతన్ని మీరు శిక్షించకండి, ఆయన్ని మేము చూసుకుంటాము, మేము చదివి వేద మంత్రాలతోటి అతన్ని ఈ ఎక్కడైతే ఈ యజ్ఞం జరుగుతుందో దాంట్లోనే మేము ఆహుతిస్తాము మా మంత్రాలతోటి, మీరు మాత్రం మీ బాణాన్ని సంధించకండి అని వాళ్ళు పృథు మహారాజుకి సలహా ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంద్రుడు చేయరాని పనులు చేశాడు. అలాంటి పాపాత్ముడిని చంపి మీరెందుకు పాపం తెచ్చుకుంటారు అని వాళ్ళు సలహా ఇస్తున్నారన్నమాట. సో అంత ఇంద్రుడి యొక్క పరిస్థితి అంత నీచంగా ఉందన్నమాట, అంటే అతను చేసిన పని వల్ల. సో ఆ విషయాన్ని విదురుడికి మన మైత్రేయముని విదురుడికి చెప్తున్నాడు అనమాట. ఇలాగా అక్కడున్న ఈ సాధువులందరూ పృథు మహారాజు ఇంద్రుడిని చంపనీయకుండా వాళ్ళే స్వయంగా వాళ్ళ యొక్క వేద మంత్రాలతోటి అతను వచ్చి అతనే స్వయం స్వాహుతి యజ్ఞంలో స్వాహుతి అయ్యేటట్టు చేస్తామని కోపంతో చెప్పారనమాట. ఆ లోపల వాళ్ళు ఆ పని చేయబోయే లోపల బ్రహ్మగారు అక్కడికి వస్తారనమాట. సో వచ్చి ఆయన ఏం చెప్తారు మనం ఇప్పుడు చూస్తాం. ఈ సెక్షన్ నుంచి మొత్తం బ్రహ్మగారు మాట్లాడతారు. బ్రహ్మగారి సలహా ఏంటో మనం విందాం. 30వ శ్లోక. నవధ్యో భవతామింద్రో యజ్ఞో భగవత్తనుః యం జిగ్మాంసతః యజ్ఞేన యస్యేతస్తనవః సురాః. హరే కృష్ణ. ఇంకొక శ్లోకం 31 కూడా చదువుతాను. తదిదం పశ్యత మహద్ ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణానుతిష్టం రాజ్ఞః కర్మైతద్విజిగాంసత. 30-31 మాతాజీ శివన్న చదవగలరా? మాతాజీ చదవనా? హరే కృష్ణ. గోలోకేశ్వర్ మాత చదవండి. హరే కృష్ణ. నవధ్యో భవతామింద్రో యజ్ఞో భగవత్తనుః యం జిఘాంసత యజ్ఞేన యస్యేష్టాస్తనవః సురాః. బ్రహ్మ వారిని ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓ ఋత్వికులారా, స్వర్గరాజగు ఇంద్రుని మీరు వధింపరాదు, అది మీకు ధర్మము కాదు. ఇంద్రుడు దేవదేవునితో సమానమని మీరెరుగవలసి ఉన్నది. నిజమునకు అతడు దేవదేవుని పరమశక్తి మంతులకు సహాయకులలో ఒకడు. ఈ యజ్ఞము ద్వారా దేవతలందరినీ మీరు సంతృప్తి పరపగోరుచున్నారు, కానీ వారందరూ ఇంద్రుని అంశలే అని మీరెరుగవలసి ఉన్నది. అయినచో అతనిని ఈ మహాయజ్ఞమున మీరెట్లు వధింపగలరు? 31 చదవనమ్మా? చదవండి మాతాజీ. తదిదం పశ్యత మహాధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసత. పృథు మహారాజు తలపెట్టిన మహాయజ్ఞమును ఆటంకపరచుటకు ఇంద్రుడు భవిష్యత్తులో ధర్మపదమును నష్టపరచునట్టి కొన్ని పద్ధతులను ఎన్నుకొనినాడు. కానీ మీరు ఈ విషయమును గమనింపుడు. ఒకవేళ మీరతనిని ఇంకనూ విరోధించినచో అతడు తన అధికారమును మరికొంత దుర్వినియోగపరిచి మరిన్ని అధర్మ పద్ధతులను ప్రవేశపెట్టగలడు. థ్యాంక్ యూ. సో బ్రహ్మగారు చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు.
సో ఆ సమయానికి బ్రహ్మగారు అక్కడ రావడము, బ్రహ్మగారు వచ్చి అంటే ఆ సాధువులకి ఆ మునులకి అంత శక్తి ఉంది, ఆ ఇంద్రుడిని నేరుగా యజ్ఞంలో ప్రవేశించే శక్తి వాళ్ళకు ఉంది. కానీ బ్రహ్మగారు దాన్ని ఆపి ఏం చెప్తున్నారు అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఆ జ్ఞానం అనేది ఉంటే, ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉంటే మొట్టమొదట ఇంద్రుడు ఇలాంటి పని చెయ్యడు. యజ్ఞాన్ని భంగం కలిగించడము, తర్వాత ఈ సన్యాసం దుస్తులు ధరించడం అనే పని చేయడం అనమాట. అంటే అతనికి ఆ విచక్షణ జ్ఞానం అనేది కోల్పోయింది. అలాంటి వాడిని శిక్షించి దానివల్ల మీకు ఏమి లభిస్తుంది అనేది, అంటే అతను మనకి మామూలుగా చెప్తారు కదా, ఎవరైనా తప్పు చేస్తుంటే మనం కూడా వాళ్ళతో పాటు తప్పు చేస్తే అప్పుడు మన గొప్పతనం ఏంటి, మనం కూడా వాళ్ళలాగానే కదా. ఇది మనం ఎన్నోసార్లు చూసామన్నమాట. కాదు, మనం వాళ్ళలాగా కాదు, మనం వేరే మనం ధర్మాన్ని పాటించాలి అనుకున్న వాళ్ళు పక్కన వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ దాన్ని భరిస్తారనమాట. అందుకనే ఇప్పుడు అంటే వాళ్ళకి జ్ఞానం కలిగేంత వరకు వాళ్ళని భరిస్తారనమాట. అదే ఆ సేమ్ పాయింట్ ఇక్కడ మనకి బ్రహ్మగారు చెప్తున్నారనమాట. సో ఎలాగూ ఇంద్రుడు అతని యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు, అతను ఆల్రెడీ అధర్మాన్ని పాటించాడు. అలాంటి అతనికి మళ్ళీ మీరు అతన్ని చంపి దానివల్ల ప్రయోజనం అనేది ఏమీ లేదు అని చెప్తున్నారనమాట. అంటే మరి అతన్ని వదిలేయాలా, అతను చేసిన తప్పులన్నీ కరెక్టేనా, మరి వదిలేయాలంటే దానికి చెప్తున్నారు. అతనేమి మంచి బ్రహ్మగారు అంటున్నారు, ఇంద్రుడేమి సామాన్యమైన అతని కాదు, ఇంద్రుడిని మామూలుగా భగవంతునితో పోలుస్తారనమాట. ఎందుకంటే అతను ఈ భౌతిక ప్రపంచానికంతా రాజు కదా ఇంద్రుడు. సో అలాంటప్పుడు ఈ దేవతలందరూ ఆయన ఆధీనంలో ఉంటారు. ఆయన్ని మెప్పించడం మనం ఎప్పుడు కృష్ణలీలల్లో కూడా చూసాము. ఇంద్రుడిని ఎలా వాళ్ళందరూ ప్రార్థిస్తారు అంటే వర్షాల కోసము, ఇంకేదన్నా కోసము మానవులు దేవతల్ని పూజిస్తారనమాట. అది మనకి తెలిసిందే, వేదాల్లో అది చెప్పింది. కానీ ఆ దేవతలకంతా అధిపతి ఇంద్రుడు కదా, మరి ఆ ఇంద్రుడినే చంపాలని శిక్షించాలని అనుకోవడం అనేది మంచిది కాదు. అంటే మేబీ ఆ ఇంద్రుడు తప్పు చేసి ఉండొచ్చు, ఒక తప్పు చేసిన దానివల్ల అతన్ని మీరే శిక్షించకూడదని, అంటే శిక్షించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీరు శిక్షించకూడదు అనేది ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోక. సో ఇంకా ఆయన్ని జస్టిఫై చేస్తున్నారు, అంటే తప్పు చేస్తున్న వాళ్ళని ఆయన బ్రహ్మగారు సపోర్ట్ చేస్తున్నారని కాదు. ఇక్కడ ముందు ఇంకా ఏం చెప్పబోతారో మనం చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా మనకి బ్రహ్మగారు చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే 32 మాతాజీ, ఒక్క నిమిషం శ్లోక చదువుతాము. ప్రీతోకీర్తే ప్రీతోర్భూయాత్ తర్హి ఏకోన శతక్రతుః అలం తే క్రతుభిః స్విష్టేర్ యద్భవాన్ మోక్షధర్మవేత్. హరే కృష్ణమా. హరే కృష్ణ. చదవనమ్మా. చదవండి మాతాజీ ప్లీజ్. పృథు కీర్తే పృథోర్భూయాత్ ఏకోన శతక్రతుః అలం తే క్రతుభిః స్విష్టైర్ యద్భవాన్ మోక్షధర్మవేత్. పృథువునకు 99 యజ్ఞములనే ఉండనిండు అని చెప్పి బ్రహ్మదేవుడు పృథుమహారాజు వైపునకు తిరిగి ముక్తి మార్గమును క్షుణ్ణముగా నెరిగిన అతనికి యజ్ఞముతో ఏమి ప్రయోజనమని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి బ్రహ్మగారు. సో పృథుమహారాజుకి ఆయన చెప్తున్నారనమాట, 99 ఆల్రెడీ చేసేసావు కదా, 99 యజ్ఞాలు అయిపోయాయి కదా, ఇంకో ఒక్క యజ్ఞమే కదా, ఆ యజ్ఞం చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నారనమాట. అంటే ఎందుకు పృథుమహారాజుకి అలా చెప్తున్నారంటే, పృథుమహారాజు ఆయన మంచి భక్తుడు, ఉత్తమ భక్తుడు ఆయన. అలాంటి ఆయనకి
ఆ యజ్ఞం చేసి దానివల్ల వచ్చే లాభం ఏంటి, ఆ లాభానికంటే ఆయన మంచి భక్తుడు. అంటే భగవంతుని ప్రేమ, భగవంతుని కృప ఎప్పుడో ఆయనకి కలిగి ఉందన్నమాట. ఇంకా మిగతా యజ్ఞం చేసి ఆయన ఇంకా ఇంకా ఏం కృప సాధించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే యజ్ఞాలు యాగాలు చేసేది ఏదో ఒక భౌతిక దీనికోసం, ఒక కోరికలు ఇలాంటివి తీర్చుకోవడానికి కోసం. మరి పృథు మహారాజా అలాంటి కోరికలు ఆయనకి కలగాల్సిన అవసరం లేదు, అలాంటివి తీర్చుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారు అనమాట. అంటే ఈ యజ్ఞము కొన్నిసార్లు ముక్తి కోసం, అంటే ముక్తి కోసం చేస్తున్నారు, కానీ ఆయన ఆల్రెడీ విముక్తులు అయిపోయిన వాళ్ళు, మంచి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇది మనకు కూడా అడ్వైజ్ అనమాట. ఎంతోమంది మనం చూస్తే ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, దీపాలు పెట్టండి, చెట్లు చుట్టూ తిరగండి, ఏవేవో చెప్తూ ఉంటారు, చాలామంది పాటిస్తుంటారు. మనం వాటిని చూశాక మనకేమనిపిస్తుంది అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఎందుకు చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి కోరుకుంటున్నారు కాబట్టి ఆ పూజలు పునస్కారాలు అవన్నీ చేయాలన్నమాట. అలాంటి వాళ్ళ కోసం అలాంటి పూజలు చెప్పబడింది వేదాల్లో కానీ ఎక్కడైనా. మీరు ఇవి చేస్తే ఇవి మీకు కలుగుతాయి అనే విషయాలన్నమాట. అందుకని మనం భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు మనకిచ్చిన ఏంటి, 16 రౌండ్లు చాంటింగ్ చేయడము, నియమాలను పాటించడము, భగవంతునికి సేవ చేయటం. ఇవి కూడా ఎందుకు చేస్తాం మనము, మనకేదో మనం ఆశించి, మామూలుగా అయితే మనం ఏది ఆశించి ఇవన్నీ చేయకూడదు, భగవంతుని దగ్గర కూడా ఏది ఆశించకూడదు. ఎందుకంటే మనం సేవకులు, ఆయనకి సేవకులు ఎవరైనా ఆశిస్తారా భగవంతుని దగ్గర? ఎవరు ఆశించరన్నమాట. అంటే యజమాని దగ్గర సేవకులు, ఇప్పుడు యజమానులు సేవకులు చాలా డిఫరెంట్. ఏదైనా పని చేస్తే తప్పకుండా ఒకటి ఆశిస్తారు, యజమాని కూడా ఇవ్వాలన్నమాట. అదే మనం ఎంప్లాయర్ అంటారు కదా, అది అలాంటి సంబంధం అది. కానీ భగవంతుతో మనకు అలాంటి సంబంధం కాదు, చాలా చాలా ఉత్తమమైన సంబంధం. అక్కడ ఆయన మన సేవకులు, ఆయన మన యొక్క మాస్టర్ అయినప్పటికీ మనం ఎలాంటి భావంతో చేస్తున్నాం, మనం ప్రేమతో చేస్తున్నాం తప్పనిచ్చి మనం ఏమీ ఆశించడం లేదనమాట. ఆయన కూడా మనల్ని అలాగే ప్రేమతోనే ఆయన చూస్తారనమాట. అంటే ఎలాగైతే ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో యజమాని యొక్క సేవకుడు ఎలా ఉంటారు, ఎప్పుడు మెటీరియల్తో రిలేటెడ్ అయి ఉంటాడు అనమాట. అతను నాకేమి ఇస్తాడు, ఇతను నాకు ఎలా చేస్తున్నాడు అనే దాంట్లో ఉంటారు. కానీ మన సంబంధం భగవంతునితో అలాంటిది కాదు. మనం ప్రేమతో ఆయనకి ఏమి ఆశించుకుంటా, నాకేమి వద్దు తండ్రి, మీ సేవ చాలు నాకు అనే భావంతో మనం సేవిస్తున్నాం. అలాంటప్పుడు అంత భావం ఉన్నప్పుడు మనకెందుకు ఇలాంటి పూజలు, ఇలాంటి 1000 దీపాలు పెట్టడము, లేదా ఇంకేదన్నా చేయడము, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, ఇవన్నీ మనం పెద్దగా పాటించమన్నమాట. సో అందుకని మిగతా వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, కానీ మనకు తెలుసు అది. ఎందుకంటే మనం భగవంతుని గురించి ఏమీ ఆశించడం లేదు కాబట్టి మనం అలాంటివి చేయాల్సిన పని అవసరం లేదు. ఆల్రెడీ మనకు భగవంతుడు లభించాడు, ఇంకా మనకి ఇంకేం కావాలి, ఆయనే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా మిగతావన్నీ మనకి అవసరం లేదనమాట. పృథు మహారాజు పరిస్థితి కూడా అలాంటిదే. భగవంతుడు ఆల్రెడీ ఆయన్ని స్వీకరించాడు. అలాంటప్పుడు అసలు భగవంతుడు శక్త్యావేశక అవతారం ఆయన. అలాంటప్పుడు ఆయనకు అసలు చేయాల్సిన అవసరం ఏముంది యజ్ఞాలు? సో యజ్ఞం చేయాల్సిన నీకు అవసరం లేదు, ఇది 100 కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదని బ్రహ్మగారు పృథు మహారాజుకి చెప్తున్నారనమాట. సో మనకి ఇక్కడ బ్రహ్మగారి పాయింట్ అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా మాతాజీ? ఆయన ఇంద్రుణ్ణి సమర్థించడం లేదు, ఇంద్రుడు చేసింది కరెక్ట్ అని ఆయన చెప్పడం లేదు. ఇంద్రుడు చేశాడు తప్పు అది, కానీ ఇంద్రుణ్ణి అలా శిక్షించొద్దు. శిక్షించిన వల్ల ఏమవుతుంది అంటే
అతను ఇంకా ఘోరానికి పాల్పడతాడు, ఇంకా అధర్మానికి పాల్పడతాడు. అతన్ని అలా వదిలేయండి. మీరు ఎందుకు అతనికి అంత కోపంగా ఉంది, ఇంద్రుడికి ఎందుకు అంత అసూయంగా ఉంది అంటే, మీరు ఎక్కడ 100 యజ్ఞాలు చేస్తారేమో, అది పూర్తి చేసి మీరు ఎప్పుడు ఇంద్రుడు అయిపోతారేమో అనే భయంతో ఇలాంటి పనులు చేస్తున్నాడు. కానీ మీకు అలాంటి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంద్రుడి యొక్క పదవి కోసమో లేదా ఇంకేదన్నా దానికోసమో మీరు యజ్ఞాలు చేయడం లేదు. కాబట్టి మీరు ఇంతటితో ఈ యజ్ఞాన్ని ఆపేయండి అని పృథు మహారాజుకి ఖచ్చితంగా బ్రహ్మగారు చెప్తున్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక 34 మాతాజీ 33. 33 33. నైవాత్మనే మహేంద్రాయ రోషం ఆర్హతుమర్హసి ఉభావపి హి భద్రం తే ఉత్తమ శ్లోక విగ్రహౌ. హరే కృష్ణ మాత చదవాలా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి ఉభావపి హి భద్రం తే ఉత్తమ శ్లోక విగ్రహౌ. అనువాద భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. బ్రహ్మదేవుడు పలికెను, నీవు మరియు ఇంద్రుడు దేవదేవుని అంశలు కనుక మీ ఇరువురికి శుభమగుగాక. కనుక నీకు అభిన్నుడగు ఇంద్రునిపై క్రోధం వలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఇంకో శ్లోక చదువుతాము. ఓకే 34 ఓకే. హరే కృష్ణ. పైకి జరపండి. మహారాజ కృతాస్మ చింతాం నిశామయాశ్మద్వచ ఆదృతాత్మా యధ్యాయతో దైవహతం ను కర్తుం మనోతిర్షుటం విశతే తమోందం. చదవండి. హరే కృష్ణ. మాస్మిన్ మహారాజ కృతాస్మచింతాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మా యధ్యాయతో దైవ హతం ను కర్తుం మనోతిరుష్టం విశతే తమోనందం. హరే కృష్ణ. అనువాద భాష్యం శ్రీ ప్రభుపాది. పైకనండి మాతాజీ కొంచెం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓ రాజా, విధివశాత్తు ఏర్పడిన ఆటంకముల వలన యజ్ఞ నిర్వహణము చక్కగా జరగలేదని కలత చెందకుము. ఈ విషయమున నా మాటలను సావధానముగా ఆలకింపుము. విధివశాత్తు ఏదేని జరిగినచో దానికి ఏమాత్రము చింతించరాదని మనము సదా జ్ఞప్తి అందించుకొనవలను. అటువంటి విపరీతములను ఎంత చక్కజే యత్నించినచో అంత అధికముగా మనము భౌతిక చింతానందకారమున పడుదుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకాల వల్ల పృథు మహారాజుకి ఏం లెసన్స్ మనకు తెలియదు, కానీ మనకి మాత్రం చాలా చాలా మంచి లెసన్స్ ఉన్నాయి దీంట్లో. బ్రహ్మగారు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మీరు తర్వాత ఇంద్రుడు ఇద్దరు దగ్గరైన వాళ్ళు ఎవరికి? భగవంతుడికి. ఎందుకంటే ఇద్దరు మంచి సేవకులు. ఆయన మరి మీరిద్దరు పోటీ పడితే ఆయన ఎవరు, నువ్వు కావాలా నేను కావాలా అని ఆయన నువ్వా నేనా అంటే ఇంద్రుడు కావాలా పృథు మహారాజు కావాలా అని భగవంతుడికి అడిగితే ఆయన ఏమని చెప్తాడు? ఎందుకంటే ఇంద్రుడు మంచి భక్తుడు, సేవకుడు. ఆయన భగవంతుని ఈ భౌతిక ప్రపంచాన్ని మొత్తాన్ని కావలసినవన్నీ ఇచ్చి ఆయన చూసుకునేవాడు ఇంద్రుడు. పృథు మహారాజు రాజ్యాన్ని పాలించి భూమండలాన్ని పాలించి ప్రజల కోసం. ఇద్దరు మానవుల కోసం తీసుకున్న అవతారాలు. మరి మీరిద్దరే పోట్లాడుకుంటే భగవంతుడు ఎవరు? మీ ఇద్దరు భగవంతుడికి చాలా దగ్గరైన వాళ్ళు కదా. మరి ఇలాంటి సందేహంలో మీరు రాకూడదని చెప్తున్నారనమాట. అది తర్వాత ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, ఇలా జరుగుతుంది అంటే ప్రారబ్ధం అంటే మన దాంట్లో అంటే మీరు 100 చేయాలనుకున్నారు కదా, మీ ప్రారబ్ధంలో అది లేదేమో, అందుకని దైవ నిర్ణయమేమో అలా అనుకోవాలి. కాబట్టి మీరు అలా నిర్ణయం తీసుకొని అలా అనుకొని కాబట్టి మీరు అతన్ని వదిలేయండి, మీరు ఈ యజ్ఞాన్ని చేయడం అనేది వదిలేయండి అని చెప్తున్నారనమాట. సో మనకి ఏంటి ఇందులో లెసన్స్ అంటే, మనకి ఎప్పుడు మన సత్సంగంలో ఉంటాము. సత్సంగంలో ఉన్నప్పుడు
భక్తులు మిగతా వాళ్ళు కూడా మనం ఏంటంటే ఎప్పుడు మనమే భక్తులు అనే ఈ ఆలోచనలో మనం ఎక్కువ ఉంటాం అన్నమాట. మిగతా వాళ్ళు కూడా భక్తులు అనేది మర్చిపోతాం, అది సహజమే. కాబట్టి నేనే చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను చాంటింగ్ చేస్తున్నాను, నేనే గొప్ప, నేను మంచి భక్తుడు అనేది మనసులో ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా సత్సంగంలో, ఎక్కడైనా ఏ సత్సంగంలో అయినా కొంచెమైనా ఏదో ఒక మనస్తాపాలు లేదా ఇలాంటివి అనేది జరుగుతాయి అన్నమాట. ప్రభుపాద వారు ఎప్పుడు చెప్పారు, ఒక మనిషి ఉంటే ఏమి అవ్వదు, ఎవరు లేరు కాబట్టి. ఇద్దరు మనుషులు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ కలహాలు అనేవి జరుగుతాయి. అంటే ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఒకరు ఒప్పుకోరు అనమాట. సో అలాంటప్పుడు ఇంకా సత్సంగ్ అంటే వందల మంది ఉంటారు. అలాంటప్పుడు ఎన్ని కలహాలు ఉండొచ్చు, ఎన్నో కలహాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కలహాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆలోచించాల్సింది, ఎదుటి వాళ్ళు కూడా భక్తులే, వాళ్ళు కూడా భగవంతునికి చేరువగా ఉన్నవాళ్ళు. సో భగవంతుని ఇప్పుడు మనం నేను గొప్ప మీరు గొప్ప అనుకున్నప్పుడు భగవంతుని మనం ఈ దాన్ని ఏమంటారు, క్లిష్ట పరిస్థితిలో పెడతాం అన్నమాట. అంటే ఇప్పుడు అమ్మ ఏదైనా తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు అన్యోన్యంగా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇద్దరు పోట్లాడుకుంటే అమ్మ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? తల్లిదండ్రులు ఇద్దరు కావాల్సిన వాళ్ళు కాబట్టి ఎవరికి సపోర్ట్ చేయాలా అనేది అర్థం కాదనమాట. అప్పుడు తల్లికి ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరు మంచోళ్ళు అనేది చూడరు. ఎందుకంటే బిడ్డలు కాబట్టి ఇద్దరిని సమానంగా చూస్తారనమాట. అలాగే బ్రహ్మగారు కూడా ఇప్పుడు అలాగే ఆయన చూస్తున్నారు. సో భగవంతుడికి కూడా మనం అలాంటి పరిస్థితి ఎప్పుడు కలిగించకూడదు. ఒకవేళ మనం అనుకునింది జరగలేదు అనుకుంటే అది విధి ప్రకారము అది లేదు కాబట్టి జరగట్లేదు అనేది అనుకోవాలన్నమాట. కాబట్టి మనకి సత్సంగ్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మిగతా భక్తులు మనం ఎక్కువగా మనకంటే కూడా ఎదురుగా ఉన్న వాళ్ళు మంచి భక్తులు, వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు అనేది మనకి భావం ఉంటే మనకి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో ఇది బై ఎక్స్పీరియన్సే వస్తుంది. సో నేను నిజంగా ఎక్స్పీరియన్స్ ద్వారానే చెప్తున్నాను ఇది. ఎప్పుడు క్లాషెస్ వస్తూ ఉంటాయి డివోటీస్ తోటి, బట్ వచ్చినప్పుడంతా ఇలా మనం ఎదుటి వాళ్ళు మంచి భక్తులు, వాళ్ళు మంచి భగవంతునికి దగ్గరగా ఉన్నారు అనుకొని అలా అప్పటికి మనకి కొన్ని నేను చేసిందే కరెక్టు, వాళ్ళు చేసింది తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ పృథు మహారాజ్ యొక్క పరిస్థితి కూడా అంతే. యాక్చువల్గా చూస్తే ఆయనే కరెక్టు, ఇంద్రుడి తప్పు అనిపిస్తుంది. కానీ బ్రహ్మగారు ఎలా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ద్వారా మనం ఆలోచించామంటే పృథు మహారాజు ఆ యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ చేయాల్సిన అవసరము లేదనమాట. అది చేసే వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు మనం చేసేది కరెక్టు, ఎదురు వాళ్ళు చేసేది తప్పు అని. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎట్లయితే బ్రహ్మగారు ఎలా చెప్తున్నారు, నువ్వు ఈ 100 యజ్ఞం చేసేంత వల్ల ఇంద్రుడికి ఇంకా ఆ అసూయ భావం పెరిగిపోతుంది, అతన్ని ఆ భావాన్ని నువ్వు తగ్గించాలి, అంటే ఆ బాధ్యత నీకుంది, నువ్వు అతన్ని నార్మల్ చేయాలి అనుకొని పృథు మహారాజ్, అంటే పృథు మహారాజ్ మంచి భక్తుడు కాబట్టి ఆయన అర్థం చేసుకోగలడు కాబట్టి బ్రహ్మగారు పృథు మహారాజ్కి ఇలా చెప్తున్నారనమాట. ఎంత సెన్సిటివ్ పాయింట్ చూడండి. కానీ మనం బాగా అర్థం చేసుకొని పాటించగలిగితే మన భక్తి మార్గం అనేది, మన భక్తి జీవితం అనేది చాలా ఈజీగా వెళ్తుంది. చెప్పడం ఈజీ, చేయడం కష్టం. ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు మనకి, ఎందుకంటే మాయా ప్రభావం ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనమే కరెక్టు, ఎదురు వాళ్ళు తప్పు అనిపిస్తుంది. కాబట్టి ఎదురు వాళ్ళు ఈవెన్ తప్పు అయినప్పటికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళని రక్షించడానికి మనం కొంచెం పోతన కాదు, ఒక మంచి పద్యం ఉంది కదా, తక్కువై కొండ అద్దమునందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఎవరికైనా గుర్తుంది? చోట అధికులమన్న రాదు, అదే పద్యం కదా మాతాజీ. అవునవును, చెప్పండి, ఫుల్ చెప్పండి.
ఏదో మీరు అంటుంటే గుర్తొచ్చింది మాతాజీ. అనువు కాని చోట అధికులం అదుకుండా అర్థమంది కొంచెమై ఉండదా విశ్వదాభిరామిండు. వినురవేమ. ఒకటి ఏదో సో లైన్ ఉన్నట్టుంది. లేదు ఇంతే, అంతే మాతాజీ. ఇప్పుడు పృథు మహారాజ్ యొక్క పరిస్థితి కూడా అంతే అనమాట. ఆయనకి కెపాసిటీ ఉంది, చేయగలడు ఆయన. ఇంద్రుని కూడా చంపగలడు, 100 యజ్ఞాలు చేయగలడు. కానీ ఆ ఇంద్రుణ్ణి రక్షించడం అంటే ఈ మిగతా ప్రజల్ని రక్షించడానికి ప్రజ రాజు సారీ కింగ్ బాధ్యత ఏంటి, రాజు యొక్క బాధ్యత ఏంటి? ప్రజల్ని రక్షించడం. ఈ ఈయన ఇంద్రుని గురించి పట్టించుకోకుండా ఈయన పాటికి ఈయన 100 యజ్ఞాలు పూర్తి చేసి అప్పుడు ఇంద్రుడు ఇంకొక తప్పు చేస్తాడు. ఇప్పటి వరకు ఈ 2 తప్పులు చేశాడు, అతను ఇంకా తప్పులు చేసే అలాంటి స్వభావం ఉంది అతనికి. కాబట్టి ఇంకా తప్పులు చేసినప్పుడు ప్రజలు ఇంకా అతన్ని చూసి అవన్నీ నేర్చుకుంటారు. కాబట్టి దీంతో స్టాప్ చేయాలి అనేది మనకి బ్రహ్మగారు చెప్తున్నారనమాట. సో ఇది చిన్న హరే పాయింట్. కృష్ణ. మాతాజీ లైన్ ఉంది మాతాజీ, కొంచెం ఉండుటెల్లా కుదువ కాదు. హరే కృష్ణ గుర్తొచ్చింది. చెప్పండి రాజీ మాతాజీ ఏదో చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. మనం అంటే ఇక్కడ ఈ పాయింట్ లో పృథు మహారాజ్కి బ్రహ్మగారు చెప్తున్నారు అదంతవరకు ఓకే మాతాజీ, ఆయన భక్తులు కాబట్టి ఆయనే వినాలి అని. కానీ మిస్టేక్ చేస్తున్నది ఇందిరా కూడా కదా, ఆయనకి దాని తగ్గ పనిష్మెంట్ కానీ సమ్ లెసన్ కానీ బ్రహ్మగారు అటువైపు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆ అది కూడా తనకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కదా మాతాజీ. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు మీరు. సో మరి బ్రహ్మగారు ఓన్లీ పృథు మహారాజ్కి ఒకటే చెప్తున్నారా అంటే కాదు, మనం అంటే ఇంకా అదేదో వినే వాళ్ళకి చెప్తారన్నట్టు ఆయనకే చెప్తున్నారు. కానీ ఇటు తప్పులు చేసే వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. తప్పులు చేస్తూ ఉంటారు. మెత్తగా ఉన్న వాళ్ళని మట్టుబుద్దు. అదే కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే ఆ ప్రయోజనం ఆయన ఆశించడం లేదు కదా. 100 యజ్ఞాలు చేస్తే వాళ్ళని కోరిక నీకు లేనప్పుడు నీకెందుకు ఇవన్నీ కూడా అని చెప్తున్నట్లు నాకు అర్థం అది అన్నమాట. అది కరెక్టే మాతాజీ. ఆ వేలో ఆలోచిస్తే అది మనకి కరెక్ట్గా, అది కరెక్ట్ గానే చెప్తున్నారు మనకి. రజనీ మాతాజీ మనం చెప్పినట్టు ఆ లీల ఫినిష్ చేయడం కోసం అని కానీ ఆయనది సమాప్తం చేయటానికి కానీ ఆయనది అదంతా ఓకే. బట్ ఇటువైపు కూడా ఉండాలి కదా యాక్షన్ అనేది. రాజీ మాతాజీ మనం ఇంకా చాప్టర్ ఫినిష్ అవ్వలేదు. బ్రహ్మగారు ఓకే ఒక పృథు మహారాజ్ తోటే మాట్లాడుతున్నారు, ఇంకా ఇంద్రుడితో మాట్లాడలేదు. అది ఓకే. కూడా ఉంది కదా. అంటే ఉందా తర్వాత వస్తుందా ఉంది మాతాజీ? ఉంది 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 ఓకే ఓకే ఉంది. అయినప్పటికి కూడా పృథు మహారాజుకే ఆయన చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయనకి ఆ వినే శక్తి ఉంది, విని అర్థం చేసుకునే శక్తి ఉంది, అవతల వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి, మనం పిల్లలు ఇద్దరు తల్లి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఎస్ ఎప్పుడు మాతాజీ. చూసారంటే తల్లి ఎప్పుడు ఎవరైతే పెద్దగా ఉంటారో పెద్ద పిల్లవాడికి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అతను పెద్దవాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు పెద్దరు ఒక చిన్నోడు ఉంటాడు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఎప్పుడు చూస్తే మనం పెద్ద పిల్లలే బలి అవుతారనమాట. ఎందుకంటే అదే పాపం ఎప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్. ఆ, వాళ్ళే పెద్ద పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తుంటారు, ఎప్పుడు ఎప్పుడు నాకే నాకే చెప్తావు. చెప్తారు. ఏం చేస్తాం అలాంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లవాడు వాడు చెప్తే వినడు, వినే పరిస్థితి కాదు, అర్థం చేసుకునే పరిస్థితి లేనప్పుడు ఇంకేం చేస్తాము. పెద్దవాళ్ళు ఎవరైతే వినగలిగి దాన్ని పాటించగలరో అర్థం చేసుకుంటారో వాళ్ళకి చెప్తారనమాట. ఇంద్రుడికి చెప్పే పరిస్థితి లేదు కదా మాతాజీ. అలా ఉంటే అలా అలా పరిస్థితి ఉంటే అలాంటి అతనికి ఉంటే అలాంటి పని చేయడు కదా అతను. అవును ఫస్ట్ మత. ఆఫ్ కానీ ఆల్ అంటే బ్రహ్మ ఒక హయ్యర్ గ్రేడ్ లో ఉన్నారు కాబట్టి ఈయనకి కూడా ఒక వార్నింగ్ ఇవ్వడము ఆ టైప్ లో ఏదో ఒకటి ఉంటుందేమో కదా. నాకు అర్థమైంది మీరు చెప్పే పాయింట్. మనం అకార్డింగ్ టు సైకాలజీ తప్పు చేసేవాడికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు ఇది మానేయి అంటే ఎవరైనా వింటారా? అదే ఎవరు వినరు. అంటే ఆ వినే స్వభావం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేయరు. చెయ్యరు. ఒక అవును ఒక మనిషి చేస్తున్నాడు అంటే అతనికి అలాంటి విచక్షణ భావం లేదు, మనం చెప్పినా కానీ అర్థం చేసుకోలేడు. అలాంటప్పుడు మనం అతని ఒక తలరాతకి వదిలేస్తాం అన్నమాట. ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇలాగా.
సో అవును అతని మాతాజీ. యొక్క అంటే లైక్ నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఫ్యూచర్ లో కూడా ఆయన అలా చేయకుండా జస్ట్ అంటే మనం మనం వార్న్ చేస్తాం కదా మాతాజీ, లైక్ నార్మల్ జనరల్ కేసులో మనం ఆలోచిస్తే ఆ భయం అనేది కూడా ఉండాలి కదా ఇందిరాకి, సో దట్ యూ వోంట్ రిపీట్ ఇట్. అట్విల్ వస్తుంది అది. ఓకే, మన పరిస్థితి కూడా అంతే కదా. అదే కదా ఎట్లుంది మాతాజీ. భగవంతుడు మనం అంతా ఆయన దగ్గర ఉండాల్సిన వాళ్ళము. మనం అవును, వినకుండా వచ్చేసాం. మన మన ఆ, ఇంద్రియ తృప్తి కోసం మనం ఇక్కడికి వచ్చాము. ఆయన మనకి చెప్పుంటాడు, తప్పకుండా చెప్పుంటాడు, మీరు వెళ్ళకండి, మీరు వెళ్తే అనవసరంగా కష్టాలు పడతారని. కానీ మనం వినే పరిస్థితుల్లో లేము. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనకి ఏమేం కావాలో అవన్నీ అరేంజ్ చేసి ఈ భౌతిక ప్రపంచాన్ని అన్నీ చేసి దీంట్లో ఆనందాన్ని అన్నిటిని పెట్టి పంపించాడు మనల్ని. ఇప్పుడు మన ఎస్, పరిస్థితి ఏంటి, మనం ఇక్కడ వదిలాడు కాబట్టి, మనకు కావాల్సింది చేశాడు కాబట్టి, ఇప్పుడు మనం అంతటికి మనం తెలుసుకుంటాం. తెలుసుకోవాలి. ఆ, తెలుసుకుంటే అప్పుడు ఆయనకు అది ఈజీ అవుతుంది. మనం ఆయన ఎంత చెప్పినా మనం వినము. మనం అంతటికి మనం తెలుసుకుంటేనే అది మనం కరెక్ట్ చేసుకుంటాం. ఈ ఈ పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్ మాతాజీ. ఈవెన్ ఎస్ మాత. పిల్లల్ని పెంచడే దాంట్లో కూడా. అందుకే ప్రభుపాల్ వారు చెప్తారు, ఎంతసేపు వాళ్ళకి మీరు భక్తి చేయండి అని చెప్తే ఏమీ ప్రయోజనం లేదు. మనం భక్తి చేస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఎస్ అది మాత, మంచి కరెక్ట్. పద్ధతి. ఆ, ఎవరైనా కూడా మనం తప్పు చేసే వాళ్ళని, నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఆపేయి అంటే ఎవ్వరు ఆపరు. వాళ్ళకి బుద్ధి కలిగి తెలుసుకున్నప్పుడు ఆ ఆ టైం కోసం మనము చాలా ఓర్పుగా ఉండాలి మిగతా వాళ్ళు. అందుకనే కదా మనకి మిగతా వాళ్ళకి కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు భరించాలి. అది నెక్స్ట్ వస్తుంది. మీరు ఆ లోపలే క్వశ్చన్ అడిగింది. బ్రహ్మగారు చెప్తారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మహారాజుకి నెక్స్ట్ అదే చెప్పబోతాడు ఆయన, నువ్వు భరించాలి, తప్పదు అనేసి. ఓకే, ఓకేనా. హరే కృష్ణ. టైం అయిపోయింది అనుకుంటాను. మాతాజీ అయిపోయిందా టైము? అంటే 10 minutes ఉంది మాతాజీ. ఉంది మాతాజీ. రేపు తీసుకుంటారా అవి 35 నుంచి? అవును, నేను చెప్తాను. రేపు నా చెప్తా, పరిస్థితి ఏంటో తెలియదు, నేను ప్రయాణం చేయాలి. చెప్పేసి. ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చెప్తాను. 35వ శ్లోకం. క్రతుర్విరమథామీశ దేవేషు ధురవగ్రహః ధర్మవ్యతికరో యత్ర పాఖండైరింద్రనిర్మితైః. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి, రామన్ గారు చదవండి. ఏయ్ ఓయ్ లాస్యా, లాస్యా. కృష్ణవన్ మాతాజీ మీరు కొంచెం మ్యూట్ చేయరా ప్లీజ్. క్రతుర్విరమతామేష దైవేషు దురవగ్రహః ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితైః. బ్రహ్మ పలికెను, పెక్కు అధర్మ విధానములను ప్రవేశపెట్టుటకు ఇంద్రుని ప్రేరేపించిన ఈ యజ్ఞములు వెంటనే నిలిపివేయుము. దేవతలలో కూడా అనేకమగు అవాంఛిత కోరికలు కలవని నీవు ఎరగవలసి ఉన్నది. హరే కృష్ణ. చూడండి ఇక్కడ చక్కగా బ్రహ్మగారు. సో ఎవరికైతే మనం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా కానీ, ఎంత నిస్వార్థంగా ఉన్నా కానీ, ఎప్పుడో ఒకప్పుడు కర్మ అనే ఫలితంగా మనకి ఆ కోరిక అనేది వస్తుందన్నమాట. అలాంటి పరిస్థితే ఇంద్రుడికి కూడా కలిగింది. కాకపోతే ఆయన్ని ప్రతిసారి ఆయన్ని బలి చేస్తారు ఇంద్రుడిని, అది చూపించడానికి మనకి. సో భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఇంద్రియాల ప్రభావం వల్ల ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయి ఈ కర్మాన్ని ఆచరించే వల్ల మనకి ఇలాంటి కోరికలు కలుగుతాయన్నమాట. అధర్మం అయిన కోరికలు కలుగుతాయన్నమాట. అందుకని పృథు మహారాజుకి చెప్తున్నారు, మీరు భగవంతుని యొక్క స్వరూపం కదా, మీరు దీన్ని అరికట్టాలి. ఇంద్రుణ్ణి ఇంకా తప్పు చేయకుండా అతన్ని మీరు స్టాప్ చేయాలి అనేది చెప్తున్నారు అన్నమాట. సో మీరు ఎలా స్టాప్ చేయగలరు? బలవంతంగా చేయలేరు. ఇంకా
అతను ఎప్పుడు ఆపుతాడు అంటే మీరు ఎప్పుడైతే యజ్ఞాన్ని అయితే ఆపుతారో అతను ఆటోమేటిక్గా గమ్మునైపోతాడు. మీరు యజ్ఞం చేసే కొందికి అతనికి యాంగ్జైటీ అనేది పెరుగుతుందన్నమాట. ఎలా కంప్లీట్ చేసేస్తాడేమో, నాకన్నా పెద్దవాడైపోతాడేమో అనే ఇది ఉంది. మీరు ఆపేస్తే అతను శాంతి అయిపోతాడు. కాబట్టి మీరు అతన్ని ఇంకా రెచ్చగొట్టకండి. మీరు ఆపిన వల్ల అతను శాంతిస్తాడు. ఆ ద్వారా మీరు అతన్ని రక్షించగలరు. అతన్ని రక్షించవచ్చు, అతని వల్ల ప్రజలను కూడా రక్షించవచ్చు. మీరు ఇంకా యజ్ఞం చేయాలి అనుకుంటే అతను ఇంకా అరాచకాలు చేస్తాడనమాట. చేసినప్పుడు ఇంకా అధర్మాలు చేస్తాడు. చేసినప్పుడు ప్రజలు వాటిని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మీరు వెంటనే ఈ ఎవరికైతే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఎవరికైతే క్రిమినల్ మైండ్ అనేది ఉంటుందో వాళ్ళని ఆపడం అనేది చాలా కష్టం. వాళ్ళని ఎలా ఆపగలము అనేది ఆలోచించి మనమే వాళ్ళని ఎలాగో వాళ్ళని ఆపేటట్టు చేయాలన్నమాట. ఏది చేస్తే వాళ్ళైతే మంచి వాళ్ళు అవ్వగలరో అది మనం వాళ్ళకి చేయాలన్నమాట. దాంతోపాటు వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా మనం మంచి చేస్తున్నట్టు ఇక్కడ చెప్పారన్నమాట. ఇంకా 10 శ్లోకాలు ఉన్నాయా? ఈరోజు చెప్పేయమంటారా? 6 శ్లోకాలు ఉన్నాయి ఇంకా. ఓకే, నేను రేపు ట్రై చేస్తాను. ఓకే, ఇంకొక శ్లోకం చూస్తాం. 37వ శ్లోకం. భవాన్ పరిత్రాతుం ఇహావత్రినో ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారద్ అవలుప్తమధ్య తద్దేహతో విష్ణుకలాసి వన్యే. హరే కృష్ణ మాతాజీ, చదువుతాం మాతాజీ. చదవండి మాతాజీ. భవాన్ పరిత్రాతు మిహావతీర్దో భవాన్ పవిత్రాతు మిహావతీర్నో ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాద వలుప్తమధ్య తద్దేహతో విష్ణు కలాసి వైన్య. హరే కృష్ణ. దేవసుతుడగు పృథు మహారాజా, నీవు విష్ణు భగవానుని యొక్క అంశభూతుడవు. వేణుని దుష్కర్మలచే ధర్మము దాదాపుగా నశించినప్పుడు విష్ణు అవతారముగా నీవు అవతరించితివి. నిక్కముగా ధర్మ పరిరక్షణకే నీవు వేణుని దేహము నుండి ఆవిర్భవించితివి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎన్ని పాయింట్స్ చెప్తున్నారు చూడండి బ్రహ్మగారు. ఎందుకు మళ్ళీ ఆయనకు గుర్తు చేస్తున్నారు పృథు మహారాజు, నువ్వెందుకు ఈ అవతారం తీసుకున్నావు, ఎలా వచ్చావు నువ్వు. ఈ వేణ పృథు మహారాజు యొక్క తండ్రి వేణ మనం చూసాము భాగవతంలో. అతను రాక్షసుడు, అధర్మాన్ని 100% ఫాలో చేస్తున్నాడు. అలాంటి అతన్ని భరించలేని పరిస్థితి వచ్చిందంటే అతను ఎంత అధర్మాన్ని చేసి ఉంటాడు. అతను చేసే అధర్మాల్ని భరించలేక ఆ మునులు, ఋషులు వాళ్ళని అతన్ని మంత్ర ఉచ్చారణతో అతన్ని సంహరించి అందులో అతని ఎముకలతోని మనకి పృథు మహారాజు వస్తాడనమాట. సో అది గుర్తు చేస్తున్నాడు బ్రహ్మగారు. నువ్వు వచ్చింది దానికోసమే కదా, అంత అధర్మాన్ని పాటిస్తున్న నీ తండ్రి అతన్ని అరికట్టడానికే కదా నిన్ను ఇలా తీసుకొచ్చారు. నువ్వైతే ధర్మాన్ని పాటిస్తావు, ప్రజలందరికీ ధర్మాన్ని ఇస్తావు అనే ఉద్దేశంతో నిన్ను ఆ రోజు ఆ మునులు నిన్ను సృష్టించారు. అది కాకుండా మీరు భగవంతుని యొక్క అంశం. ఆయన పృథు మహారాజు శక్త్యావేశక అవతారం, మామూలుగా జన్మించిన ఆయన కాదనమాట. ఆయన భగవంతుని యొక్క అంశం.
అలాంటప్పుడు భగవంతుని అంశం అయినప్పుడు మీరు భగవంతుని యొక్క ఆలోచన ఏంటి? ఎప్పుడు జీవులకి ఆయన మంచి కోరాలి, అంటే రక్షించడానికి, ధర్మబద్ధంగా రక్షించడానికి అని కోసమే ఆలోచిస్తాడు. దానికోసం ఏదైనా చేస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమేం చేస్తున్నాడు? ప్రతి యుగంలో ఆయన అవతారం తీసుకుంటున్నాడు. ఎందుకు? దుష్టుల్ని సంహరించడానికి, భక్తుల్ని రక్షించడానికి. మీరు కూడా ఆ దాంట్లో ఒక అంశానికి చెందిన ఆయన కాబట్టి మీరు కూడా మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీ యొక్క కర్తవ్యం ఏంటి అంటే ధర్మపాలన, ధర్మాన్ని రక్షించడము. కాబట్టి మీరు ఈ ధర్మాన్ని రక్షించేటట్టు ప్రవర్తించండి అని చక్కగా చెప్తున్నారనమాట. సో భగవంతుడే ఎందుకు అవతారం తీసుకొని మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ఆయన కావాలి అనుకుంటే, భక్తుల్ని రక్షించాలి అనుకుంటే ఆయన ఉన్న చోట నుంచి ఎంత ఈజీగా అయినా రక్షించవచ్చు. ఆయన స్వయంగా రావాల్సిన అవసరం లేదనమాట. కానీ ఆయనే స్వయంగా వచ్చి రాములుగా, శ్రీరామచంద్రుడిగా వచ్చి ఆయన ఎన్నో కష్టాలు మనకు చూపిస్తాడు. మానవుడిగా ఈ మానవ అవతారంలో రాజుగా వచ్చి ఆయన మనకి అన్నీ చూపిస్తారు. ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎంత కష్టమైనా కానీ ధర్మ మార్గాన్ని వదలకూడదు అనే దానికి భగవంతుడే మనకి స్వయంగా రామచంద్రులుగా వచ్చి మనకి చూపించాడు. అలాగే అదే కాకుండా ఇంకా అన్ని అవతారాలు దీనికోసమే, ఈ ధర్మాన్ని పరిత్రాణాయ సాధూనాం దీనికోసమే కదా. మరి మీరు కూడా పృథు మహారాజు, మీరు కూడా ఆయన అవతారమే కదా, ఆయన అంశమే కదా. కాబట్టి మీరు ధర్మాన్ని రక్షించాలి. ఇలాంటి పోటీలు అంటే వాటిని ఏమంటారు, కాంపిటీషన్స్, ఇలాంటి కాంపిటీషన్ మీకు అవసరం లేదు. ఇంద్రుడితో మీరు పోటీ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు భగవంతుల్లో అంశము, భగవంతుని యొక్క స్వరూపము అని ఇక్కడ బ్రహ్మగారు పృథు మహారాజ్కి నచ్చ చెప్తున్నారనమాట. శిలా ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నారు. ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా అలాగే మనల్ని రక్షించడానికి ఆయన దయామయుడు అనమాట. ఈ చైతన్య మహాప్రభుగా భక్తుడిగా వచ్చి మనకి ఈ కలియుగంలో నామ సంకీర్తన ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడనమాట. సో ఇలాంటి భగవంతుని అవతారాలు చాలా చాలా ముఖ్యమైనటివి. అంటే భగవంతుని చేసే ఆయన కృష్ణ అవతారంలో కృష్ణుడు మనకి కింద ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనకి ఆయన యొక్క ద్వారకలో చేసేవి కానీ తర్వాత అవన్నీ మనకి చేసి చూపిస్తారనమాట, మనం ఇలా పాటించాలి అనేసి. సో అలాంటి బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు దీన్ని వదులుకోండి అని చెప్తున్నారు అనమాట. సో రేపు మిగతావి చూస్తాం మాతాజీ. 38 శ్లోకాలు ఉన్నాయి. ప్లస్ మళ్ళీ ఒకసారి మనం ఈ సారాంశము ఏంటి, ఈ లీల యొక్క సారాంశం అనేది కూడా మళ్ళీ మనం తెలుసుకుంటాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత की जय, श्रील प्रभुपाद की जय. ఏమన్నా చెప్పాలి?